భారత రాజ్యాంగం పౌరుడికి వ్యక్తి స్వేచ్ఛను కల్పించింది. రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించింది. ముఖ్యంగా ప్రాథమిక హక్కులలో దీన్ని చాలా స్పష్టంగా పేర్కొంది. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 దాకా ప్రాథమిక హక్కులు రాశారు. ఆ ప్రాథమిక హక్కులకి న్యాయస్థానాల సంరక్షణ కల్పించారు. ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కనుక జరిగినట్లయితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం 5 రకాల రిట్లు జారీ చేయొచ్చు. హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, సెర్షనరీ, ప్రొహిబిషన్. అలాగే హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం 5 రకాల రిట్లు జారీ చేయొచ్చు. హెబియస్ కార్పస్ లాంటి 5 రకాల రిట్లు జారీ చేయొచ్చు. ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించి ఆర్టికల్ 19 to 22 అంటే రైట్ టు ఫ్రీడమ్ అనేటటువంటి చోట 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి నిబంధనలు వ్యక్తి స్వేచ్ఛ గురించి, స్వాతంత్ర్యం గురించి పేర్కొనబడింది. ముఖ్యంగా ఆర్టికల్ 19 చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. 19లో అనేక విషయాలు ఉన్నప్పటికీ 19 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వ్యక్తులకి పౌరులకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. వాక్ స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం మొదలైనవన్నీ కూడా ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది. అయితే దానికి పరిమితులు ఉంటాయి. ప్రతిదానికి సమాజంలో పరిమితులు ఉంటాయి. సహేతుకమైనటువంటి పరిమితులతో ఈ స్వేచ్ఛ పౌరులకి కొనసాగుతుంది. అలాగే ఆర్టికల్ 20 చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. చట్టానికి అనుగుణంగా మినహా పౌరుల్ని శిక్షించడానికి వీల్లేదు. ఒక పౌరుని ఒక విషయం మీద అరెస్ట్ చేశారు. అతను నిర్దోషాన్ని నిర్ణయించేది న్యాయస్థానం, శిక్ష వేసేది న్యాయస్థానం. పోలీసు వ్యవస్థ శిక్ష వేయడానికి వీల్లేదు. దోషి అని నిర్ధారించే హక్కు పోలీసు వ్యవస్థకి లేదు. చట్టానికి అనుగుణంగా మినహా పౌరుల్ని శిక్షించరాదని ఆర్టికల్ 20 చెప్పింది. ఆర్టికల్ 21 చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 21 జీవించే హక్కు, రైట్ టు లైఫ్. ఏ మనిషికైనా ముందు ఉండాల్సినటువంటి హక్కు ఇది. జీవించే హక్కు అనేది రైట్ టు లైఫ్ ఏ మనిషికైనా ప్రాథమికంగా ఉండాల్సినటువంటి హక్కు. అలాగే ఆర్టికల్ 22 సాధారణ పరిస్థితుల్లో ఒక పౌరుడిని అరెస్ట్ చేస్తే 24 గంటల లోపల న్యాయస్థానంలో హాజరుపరచాలి. 24 గంటలు దాటి పోలీస్ కస్టడీలో లేదా పోలీసు స్టేషన్లో ఉంచడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం. ఇంకా చాలా ఉన్నాయి. పౌరుడికి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్లో ఇచ్చినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు. ఎందుకు ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ ప్రాథమిక హక్కులకి భంగం కలిగే విధంగా రాజ్యం అంటే భారత రాజ్యం అనేక చట్టాలు చేసింది, భవిష్యత్తులో చేయొచ్చు కూడా. ఉదాహరణకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సర కాలంలోనే పీడీ చట్టం అని చేశారు. పీడీ, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. దాని కింద అరెస్ట్ చేస్తే 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరచాల అవసరం లేదు. 1967లో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైనటువంటి రోజుల్లో ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఈ చట్టం గురించి చర్చ జరుగుతుంది. ఉపా చట్టం చేశారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఉపా చట్టం. ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని అరెస్టులు దాని కిందే ఉపా చట్టం కింద జరిగినాయి. అనేక మంది వరవర్రావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జైల్లో ఈ ఉపా చట్టం కిందే అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నారు. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది అరెస్ట్ చేయబడి జైల్లో ఉన్నారు, విచారణ లేకుండా ఉన్నారు. ఉదాహరణకి ఉమర్ ఖలీద్ గత 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. ఆయనకి బెయిలు లేదు, విచారణ చేసి శిక్ష లేదు. ఆ విధంగా జైల్లో కొనసాగుతూనే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు ఉపా చట్టం కింద ఉన్నారు. అలాగే ఆ తర్వాత ఉగ్రవాదం వచ్చినటువంటి రోజుల్లో 1980sలో పోటా అనే ఒక చట్టం చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ అంటే ఉగ్రవాదాన్ని నిరోధించేటటువంటి చట్టం. అలాగే టాడా అని ఒక చట్టం చేశారు. టాడా, TADA, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ డిజరప్టివ్ యాక్ట్. అయితే పోటా మీద టాడా మీద చాలా విమర్శలు వచ్చింది. అవి రెండు కూడా ఉగ్రవాదులను అలాగే ఉంచి మిగిలిన చాలామంది అమాయకుల్ని రాజకీయ అరెస్టులు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చింది. కాబట్టి తర్వాత కాలంలో పోటా, టాడా రెండు కూడా రద్దు అయిపోయినాయి. ఆ చట్టాలు ఇప్పుడు లేవు. కానీ ఇప్పుడు ఉపా లాంటి చట్టాలు కొనసాగుతున్నటువంటి, పీడీ లాంటి చట్టాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటీవల మన రాష్ట్రంలో అప్పలరాజు అని చెప్పేసి ఒక రైతు సంఘ నాయకుడు, ఆయన ఏమిటి ప్రజల తరఫున అక్కడ బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ పెడితే రైతులకు నష్టం జరుగుతుందని ఉద్యమం చేస్తున్నాడు. ఏముంది అందులో తప్పు? పీడీ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది?
పీడీ యాక్ట్ పెట్టి అప్పలరాజుని అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. అలాగే నిన్న మనకి రావణ్ ఇతన్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయటం మనం చూసాం. ఏదైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ వ్యక్తుల అంశం కాదు నేను మాట్లాడుతుంది. ఇలాంటి చట్టాలు ఏవైనా సరే ప్రాథమిక హక్కులకి, వ్యక్తి స్వాతంత్ర్యానికి, వ్యక్తి స్వేచ్ఛకి, జీవించే హక్కుకి భంగకరం. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే ఈ చట్టాలని మామూలు అనేక అరెస్ట్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అనేక రకాల సెక్షన్లు ఉన్నాయి, అనేక రకాల కేసులు ఉన్నాయి. వాటి కింద అరెస్ట్ చేయొచ్చు మీరు చేయదలుచుకుంటే. కాబట్టి ఇటువంటి చట్టాలని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా వ్యతిరేకించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.